హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సెప్టెంబర్ మంత్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఏంటో తెలుసుకుందాం. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎంతమందికి ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను ఇచ్చారు? ఆన్సర్ 15. ఆసియా పెసిఫిక్ సభ్య దేశాల చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ రామ్మోహన్ నాయుడు. ఇటీవల అల్జీరియా అధ్యక్షుడిగా అబ్దుల్ మజీద్ టెబోన్ ఎన్నికయ్యారు. కాగా అల్జీరియా రాజధాని ఏది? ఆన్సర్ అల్జీర్స్. ఇటీవల సెమికాన్ ఇండియా 2024 సదస్సును ప్రధాని నరేంద్ర మోడీ ఏ నగరంలో ప్రారంభించారు? ఆన్సర్ గ్రేటర్ నోయిడా. రైలు ప్రమాదాలను నివారించడానికి మరియు భద్రతను మెరుగుపరచడానికి ఇండియన్ రైల్వే ఏ ప్రాంతంలో హెల్మెట్ కెమెరాను ఏర్పాటు చేశారు? ఆన్సర్ నార్త్ బెంగాల్. ఇటీవల ఇండియా గర్ల్స్ కోఆపరేషన్ కౌన్సిల్ మధ్య తొలి జాయింట్ మినిస్ట్రియల్ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ రియాద్. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అధ్యక్షుడిగా రెండవసారి మహ్మద్ విక్రమ్ ఎన్నికయ్యారు. కాగా FIH ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ స్విట్జర్లాండ్. జాతీయ సీనియర్ అక్వాటిక్ ఛాంపియన్షిప్లో మహిళల 800 మీటర్ల ఫ్రీస్టైల్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన వృతి అగర్వాల్ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ తెలంగాణ. ఇటీవల ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గ్రీనింగ్ స్టీల్ పాత్వే టు సస్టైనబిలిటీ అనే సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీ. ఇండియాలో మొట్టమొదటి ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ కాన్స్టలేషన్ని ఏ సంస్థ ప్రారంభించనుంది? ఆన్సర్ నైబ్ స్పేస్. గ్రీన్ హైడ్రోజన్పై 2వ అంతర్జాతీయ సమావేశం ఇటీవల ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీ. వరల్డ్ ఓజోన్ డేను ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 13న జరుపుతారు. కాగా 2024 యొక్క వరల్డ్ ఓజోన్ డే యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ మోంట్రియల్ ప్రోటోకాల్ అడ్వాన్సింగ్ క్లైమేట్ యాక్షన్స్. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఇటీవల అనుసూదన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ మొదటి గవర్నింగ్ బోర్డుని ప్రధాని అధ్యక్షతన ఎక్కడ ఏర్పాటు చేసింది? ఆన్సర్ న్యూఢిల్లీ. USA ప్రభుత్వం ఏ సంస్థతో కలిసి సోలార్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రానిక్ వెహికల్స్, బ్యాటరీస్ల విభాగంలో పనిచేయనుంది? ఆన్సర్ IIT మద్రాస్. ఇటీవల అండమాన్ నికోబార్లోని పోర్ట్ బ్లెయిర్ పేరును ఏ పేరుగా మార్చారు? ఆన్సర్ శ్రీ విజయపురం. ఇటీవల యునెస్కో యొక్క చీఫ్ సైంటిస్ట్ అడ్వైజర్స్ రౌండ్ టేబుల్ సమావేశం 2024 ఎక్కడ జరిగింది? ఆన్సర్ పారిస్. ఇండియాలో మొదటి జికా వైరస్ వ్యాక్సిన్ని ఏ సంస్థలు కలిసి అభివృద్ధి చేయనున్నాయి? ఆన్సర్ IIL అండ్ ICMR. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ని ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించుకుంది? ఆన్సర్ తెలంగాణ. ఇటీవల శాస్త్రవేత్తలు కొత్తగా గుర్తించిన అహేతుల్లా లాంగి రోస్ట్రీస్ అనేది ఒక ఆన్సర్ పాముజాతి. PM సూర్యఘర్ మఫ్త్ బిజిలీ యోజన భాగంగా తెలంగాణలోని ఏ గ్రామం పూర్తి సౌరశక్తితో నడిచే తొలి గ్రామంగా నిలిచింది? ఆన్సర్ కొండారెడ్డిపల్లి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏ ప్రదేశంలో వర్టికల్ లాంచ్ షాట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిషన్లు పరీక్షించింది? ఆన్సర్ చాందీపూర్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మంకీపాక్స్ వ్యాధికి వ్యాక్సిన్ వాడకంకి ఇటీవల ఆమోదం తెలిపింది. కాగా ఈ వ్యాక్సిన్ ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఒవేరియన్ నార్దిక్.
ఇటీవల బుద్ధాస్ మధ్యమ మార్క్ టు గైడ్ ఫ్యూచర్ గ్లోబల్ లీడర్షిప్ పేరుతో సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ముంబై. ఇటీవల నాసా యొక్క కమర్షియల్ స్మాల్ సాట్ డేటా ఎక్విజిషన్ ప్రోగ్రాం క్రింద ఏ భారతీయ స్పేస్ స్టార్టప్కి 476 మిలియన్ల కాంట్రాక్టు ఇవ్వబడింది? ఆన్సర్ పిక్సెల్. ఇంటర్నేషనల్ బిగ్గెట్ అలియన్స్ ప్రోగ్రాంలో భాగంగా 7 బిగ్గెట్స్ని సంరక్షిస్తారు. కాగా ఐబీసీఏ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ 2023. కేంద్ర రాష్ట్రాల మధ్య పోర్టుల అభివృద్ధి, ఆధునికీకరణ నియంత్రణపై మారిటైమ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ గోవా. ఇటీవల వార్తల్లో నిలిచిన బేబింకా తుఫాన్ ఏ దేశాన్ని అతలకుతలం చేసింది? ఆన్సర్ చైనా. ఇటీవల 256 ఎకరాల ప్రాంతంలో ఉన్న సాల్ట్ పాన్ ల్యాండ్ వార్తల్లో నిలిచింది. అయితే ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ మహారాష్ట్ర. ఇటీవల జాన్సన్ వై పోర్టల్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్. ఇటీవల వార్తల్లో నిలిచిన దీప్ జ్యోతి ఆవు దూడ ఏ రకంకు చెందినది? ఆన్సర్ పొంగనూరు. ఏ దేశాన్ని ఓడించడం ద్వారా పురుషుల ఆసియా ఛాంపియన్షిప్స్ ట్రోఫీ 2024 టైటిల్ను భారత్ గెలుచుకుంది? ఆన్సర్ చైనా. ఇటీవల ఐఎఫ్టీఎం టాప్ రిసార్ట్ 2024 అనే టూరిజం ఫెయిర్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ప్యారిస్. ఇటీవల టైమ్స్ ట్రావెల్స్ సంస్థ రిపోర్ట్ ప్రకారం అత్యంత ఫోటోజెనిక్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన ప్రదేశం ఏది? ఆన్సర్ అంకోర్ వాట్. 2026 కామన్వెల్త్ క్రీడలు ఎక్కడ జరగనున్నాయి? ఆన్సర్ గ్లాస్గో. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన 18వ ఇండియా వాటర్ వీక్ ప్రోగ్రాం థీమ్ ఏమిటి? ఆన్సర్ పార్ట్నర్షిప్ అండ్ కోఆపరేషన్ ఫర్ ఇంక్లూజివ్ వాటర్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.